వారికి ఆలయానికి అనుబంధ క్షేత్రమైనటువంటి పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం, మహామహిమానుతమైనటువంటి ఈ యొక్క క్షేత్రంలో అంగరంగ వైభవోపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు పూర్వాంగంగా త్రయాణిక దీక్షాపూర్వక అధ్యయన మహోత్సవాలను ఈరోజు ఉదయం స్వామివారికి ఆళ్వారాదులకు తిరుభంజన స్థపన మహోత్సవంతో ఈ యొక్క అధ్యయన మహోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అధ్యయన మహోత్సవం అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా ఆచార్య అనుగ్రహం కొరకు చేసేటువంటి ఉత్సవం. ఏ దివ్యక్షేత్రంలోనైనా ఈ అధ్యయన మహోత్సవాన్ని నిర్వహించినట్లయితే అది అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఈ యొక్క పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఉదయం స్వామివారికి ఆళ్వారాదులకు విశేష తిరుమంజన స్థపన మహోత్సవం నిర్వహించాం. సాయంకాలము 5 గంటలకు దివ్య ప్రబంధ పారాయణ అధ్యాపకుల చేత దివ్య ప్రబంధ పారాయణం ప్రారంభ మహోత్సవం చేయడం జరుగుతుంది. రేపు ఉదయం సాయంకాలము, ఎల్లుండి ఉదయం సాయంకాలము ఇటు అధ్యయన మహోత్సవాలను దిగ్విజయంగా అంగరంగ వైభవోపేతంగా పురవీధి సేవలతో పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, ఎందరో ప్రబంధ పారాయణికుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క అధ్యయన మహోత్సవాలను సేవించి భగవద్ అనుగ్రహము, ఆచార్య అనుగ్రహం పొందవచ్చును. అధ్యయన మహోత్సవం యొక్క విశేషం ఏమంటే ఆచార్యుణ్ణి కృప చేయడం, అంటే నమ్మాళ్ళ వారు పరమపదంలోకి వెళ్ళడం. ఎవరైనా ఈ యొక్క మానవ శరీరంతో పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పుట్టుట మరణించుట అనేటువంటిది తథ్యము. అలాంటి ఆచార్యుడు మనందరి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ ఆచార్యుడు భగవంతుణ్ణి చేరదీసేటువంటి ఆచార్యుడు లేకపోవడం అందరికి కూడా చీకటిమయం అవుతుంది. ఆచార్యుని ద్వారా జ్ఞానాన్ని ప్రసాదింపజేసుకొని జ్ఞానం అనేటువంటి వెలుతురుని మనం చూసేటువంటిది ఆచార్యుని యొక్క కృప. అలాంటి ఆచార్యుని యొక్క అనుగ్రహం కొరకు ఆ నమ్మాళ్ళ వారు పరమపదించిన తదుపరి భగవంతుని ప్రార్థన చేయడం వల్ల స్వామి రామానుజ వారిని మనకు అనుగ్రహించారు. ఇలాంటి పరంపరనే మనకు అధ్యయన మహోత్సవం అని చెప్పేసి మనం స్మరించుకోవడం.